రైట్ సార్, మనతో లెనిన్ గారు ఉన్నారు, రంజీ మాజీ క్రికెటర్. సో ఆయన అభిప్రాయం ఎలా ఉందో ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి. లెనిన్ గారు నమస్కారం. నమస్తే అండి. లెనిన్ గారు బాగున్నారా? ఏం లెనిన్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ ఫైన్. యా, చాలా ఏళ్ళైందా కలిసి. యా, లెనిన్ గారు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫైనల్ విన్నర్, టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వచ్చే నిజమైన ఛాంపియన్ ఎవరు అనిపిస్తుంది మీకు? మీ అంచనా ఏంటి? సార్ 100% ఈక్వల్ టు న్యూజిలాండ్ కి మనం కంపారిజన్ చేసుకుంటే మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పుడు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే మనం. ఫస్ట్ పాయింట్. సో వీఆర్ ఇన్ టాప్ ప్లేస్, మనం టాప్ లో ఉన్నాం. సో నేను అనుకోవటం కూడా వీఆర్ ది ఛాంపియన్స్. సో మనకి ఓవరాల్ గా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ చూసుకుంటే ఫార్ బెటర్ దాన్ న్యూజిలాండ్ సైడ్. సో మనకి చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు కూడా మనకి స్పిన్ అటాక్ కూడా చాలా బాగుంది. స్పిన్ అటాక్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది, ఆల్రౌండర్స్ ఉన్నారు. అక్షర్ పటేల్ బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. మనకి ఆల్రౌండర్ సైడ్ కూడా చాలా బాగుంది, ఈక్వల్ టు మనం న్యూజిలాండ్ టీమ్ కంపారిజన్ చేసుకుంటే. సో మనం రోహిత్ శర్మ ఖాతాలో ఇంకో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ వేసుకోవచ్చు మనం ఇంకా. సో కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటారు అయితే? హ్యాపీగా వీఆర్ ది ఛాంపియన్ సార్, 100%. యా, లెనిన్ గారు, న్యూజిలాండ్ కూడా తక్కువగా ఏమీ లేదు. ఇందాక చంద్రశేఖర్ గారు చెప్తున్నట్టు చాలా సమవుజ్జల మధ్య ఫైట్ గా చూస్తున్నాము దీన్ని. సో న్యూజిలాండ్ ఆల్రెడీ టాస్ గెలిచింది, బ్యాటింగ్ ఎంచుకుంది. సో న్యూజిలాండ్ ఎంత స్కోర్ చేసే అవకాశం అనిపిస్తోంది మీకు? నేను నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 250 to 270 వరకు వెళ్తుందేమో అనుకుంటున్నాను. సో 250 వరకు మనం కానీ వాళ్ళని కట్టడి చేస్తే మనం ఆ 250ని మనం చక్కగా ప్లాన్ చేసుకుంటా. మిడిల్ ఆర్డర్ కూడా మనది స్ట్రాంగ్ ఉంది. విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ సపోర్ట్ గా ఉన్నాడు, రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ మనకి పెర్ఫార్మెన్స్ చేస్తాడనిపిస్తుంది, చేస్తాడు కూడా గ్యారంటీగా. రైట్. లెనిన్ గారు, ఫైనల్ అంటేనే ఒక ప్రెషర్ అనేది ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ అంటే ఇంకాస్త ప్రెషర్ ఉంటుంది. మరి మన గేమ్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుంది సెకండ్ బ్యాటింగ్ సంబంధించి, లేదా ఇప్పుడు మనం వికెట్లు తీయడంలో ఇప్పుడు ఎలా బౌలింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మనం ఫస్ట్ మరీ ఎక్కువ రన్స్ ఇవ్వకుండా ఫస్ట్ పవర్ ప్లే ఒక 10 overs లో ఒక 40 2 wickets అలాగా ఎర్లీగా మనకి ఇప్పుడు ఓవరాల్ గా వాళ్ళ న్యూజిలాండ్ టీమ్ లో ఫామ్ లో ఉంది. అయితే రచిన్ రవీంద్ర ఒక ఫామ్ లో ఉన్నాడు, విలియమ్సన్ ఒక ఫామ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని కానీ మనం ఎర్లీగా తీసేస్తే మనకి ఈజీగా అవుతుంది మ్యాచ్. రైట్. అది